ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారు, ఏ నియోజకవర్గం నుంచి ఎవరి పేరు తొలి ప్రాధాన్యతలో ఉన్నది, ఈ అంశాలపైన కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అయితే ఆ గాంధీ భవన్ వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే మీడియాలో విస్తృతంగా వస్తున్న కథనాలు, వీటిని బట్టి చూసినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి 2 నుంచి 3 వరకు పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకరి పేరే ఫైనల్ అయిపోయింది. అందులో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 3 లేదా 4కి కొత్త వారికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నది. ఉత్తర దక్షిణ తెలంగాణలో కలుపుకొని పార్టీలో సీనియర్లు ఉన్నవారికి, గెలిచేందుకోసం అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇస్తున్నట్లు సమాచారం తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఇప్పటికీ ఒక ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతూ ఉన్నది. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేయాలని, దీంతోపాటు ఈ జాబితా ఏదైతే ఉన్నదో ఈ జాబితా ఇప్పటికీ దీపాదాస్ దగ్గరనే ఉన్నది. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళబోతున్నది. అక్కడ నుంచి ఫైనలే వస్తుంది. ఇక కొత్తగా వచ్చిన వారు, పాతవారు పోటీలో ఉన్నవారు. ఉదాహరణకు ఖమ్మం లోక్సభ నుంచి టికెట్ అడిగిన వారికి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక రాజ్యసభ స్థానం వచ్చింది. సికింద్రాబాద్ టికెట్ అడుగుతున్న వారికి ఒక రాజ్యసభ స్థానం వచ్చింది. వరంగల్ జిల్లాలో లోక్సభ స్థానం అడుగుతున్న వారికి ఒక నామినేటెడ్ పోస్టు వచ్చింది. ఇంకా పోటీలో ఉన్నవారు, ఇంకా తమకు టికెట్ వస్తున్న బలంగా భావిస్తున్నవారు, ఇటు రేవంత్ రెడ్డి చుట్టుముట్టు, అటు ఢిల్లీలో AICC కార్యాలయం చుట్టుముట్టు ప్రదక్షిణలు చేస్తున్న వారిని గుర్తించి వారికి కూడా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఆ జాబితా కూడా సిద్ధమై ఉన్నది. ఇది కాకపోతే అది ఏదో ఒకటి ఇవ్వాలని, ఇది కాదంటే కనుక ఎమ్మెల్సీ ఇవ్వాలని, ఇట్లా 3-4 రకాల ఆప్షన్లతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు 2 జాబితాలు తీసుకొని. ఇందులో మనకు ఇటీవల పార్టీలో చేరిన వారిని తీసుకుంటే కనుక చేవెల నుంచి పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఒకరికి టికెట్ ఇవ్వబోతున్నారు. మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి అవకాశం ఉండబోతున్నది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, వీళ్లకు సంబంధించిన ఒక స్పష్టత వైపు వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి, చల్లా తేజకు ఒక అవకాశం కనబడుతుంది. ఇద్దరిట్లో ఎవరికి రావచ్చనే చర్చ జరుగుతున్నది, రాహుల్ గాంధీ పోటీ చేయకుంటే కనుక. ఇక ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పొంగులేటి సోదరులు ఇక్కడ నుంచి గట్టిగా పట్టుబడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి వారు అడుగుతున్నారు ప్రసాద్ రెడ్డి. ఆ తర్వాత బట్టి విక్రమార్క సతీమణి కూడా ఖమ్మం లోక్సభ టికెట్ అడుగుతూ ఉన్నారు. దీంతో పాటుగా నల్లగొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి ఇప్పటికే వారి పేరు బలంగా ప్రతిపాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ మేరకు అక్కడ ఉన్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తిడి వస్తూనే తమ వారికి ఇవ్వాలని అడుగుతున్నారు. అప్పటి వరకు అక్కడ వచ్చి ఆగింది. ఇక కుటుంబంలో ఇద్దరికి ఇవ్వాలా లేదనక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి సతీమణి కూడా ఖమ్మం లోక్సభ టికెట్ అడుగుతున్నారు. మల్లు రవి నాగర్కల్ లోక్సభ టికెట్ అడుగుతున్నారు. మరి ఒక కుటుంబంలో 3 అవుతారు. ఒకవేళ బట్టికి డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత వాళ్ళ భార్యకి టికెట్, ఇటు మల్లు రవికి టికెట్ అంటే కనుక ఎంపీలే 2 టికెట్లు అయితే మరి దాని సాధ్యాలు ఏమిటో చూడాలి. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి బలంగా పోటీలో ఉన్న వారిలో మల్లు రవి, సంపత్ కుమారు, చారగొండ వెంకటేష్, బహుశా చారగొండ వెంకటేష్కి టికెట్ వస్తుందని గాంధీ భవన్ వర్గాల సమాచారం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి కొనసాగుతూ వస్తున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో దాన్ని వదిలి కాంగ్రెస్లో జాయిన్ అయిన వారిలో చారగొండ వెంకటేష్ కూడా ఉన్నారు. పైగా వీరిద్దరిది ఒకే గ్రామానికి సంబంధించిన వారు. ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు, ఎమ్మెల్సీ స్థాయి వరకు ఈ చారగొండ వెంకటేష్ కుటుంబం రేవంత్ రెడ్డితో ఉన్నది కాబట్టి ఆయనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇక మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి సంబంధించి వంశీచంద్రెడ్డి పేరు ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రకటించున్నారు. బహుశా తొలి పేరు కూడా అదే. ఇక నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి జీవన్రెడ్డి పేరు బలంగా వినబడుతున్నది. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నది. మరో 2 నాయకులు కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ మహిబాద్ నుంచి బెలయా నాయక్ పేరు బలంగా వినపడుతుంది. మరో 2 ఎస్టీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి ఉన్నారు, మరొక ప్రభుత్వ అధికారి కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి పేర్లు కూడా అక్కడ వినబడుతూ ఉన్నాయి. ఇట్లా మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గానికి బలమైన నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక జహీరాబాదు, మెదక్ ఈ 2 స్థానాలకు బహుశా ఈసారి ఇక్కడ కాంగ్రెస్
ఆచితూచి ఇక్కడ అడుగులు వేస్తున్నది. అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల నుంచి ఏ అభ్యర్థులు ఉండబోతున్నారని ఆలోచన చేస్తున్నది. రెండోది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి కొందరు వస్తారు, నాయకులు ఇక్కడ జాయిన్ అవుతారని ఒక ఆలోచన కూడా ఉన్నది. ఎందుకంటే వారు టచ్లో ఉన్నవారు ఉన్నారు కాబట్టి వారికి 3వ 4వ స్థానాలు ఇద్దాము అని ఆలోచన చేస్తున్నారు. అట్లా వచ్చిన వారిలో ఇందాక నేను చెప్పిన కంచెల చంద్రశేఖర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, వీటితో పాటు వరంగల్ నుంచి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి వారికి వరంగల్ లోక్సభ స్థానాన్ని ఇస్తారని చెప్తున్నారు. ఇక పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికీ అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ ఇక్కడికి వచ్చారు కాబట్టి బహుశా ఆ స్థానం ఆయనకి ఇవ్వబోతున్నారు. ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వారికి 4 లేదా 5 లోక్సభ స్థానాలు కేటాయించే అవకాశం, ఎందుకంటే వారు గెలవడానికి అవకాశాలను గెలవబోతున్నారని సర్వేల ఆధారంగా వచ్చిన అంశాన్ని ఆ రిజల్ట్ను బట్టి టికెట్లు కేటాయించబోతున్నారు. ఇక్కడ కొంత బీఆర్ఎస్ బీజేపీ చాప కింద నీరులాగా అభ్యర్థుల ఎంపికలు చాలా వ్యూహాత్మకంగా ఇద్దరు ముందుకు వెళుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగానే అభ్యర్థులు ప్రకటించి కొంత వెనుకబట్టు పట్టిందా అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఈ జాప్యం, ఎక్కువ మంది పోటీ ఉండడం ఒకటి, ఇతర పార్టీలకు వెళ్ళి మరింత మంది వస్తారని వేచి చూచే ధోరణి ఒకటి, వీటి కారణంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో ఆలస్యం అవుతూ ఉన్నది. ఈ ఆలస్యం మరింత కొనసాగితే కనుక ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మార్చి 2వ వారం నాటికల్లా ఎన్నికల షెడ్యూల్ వస్తే కనుక ఈలోపే తయారై కావాల్సి ఉంటుంది, ప్రచారానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది టికెట్లు ఆశిస్తున్న వారు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా ప్రచారాలు చేసుకున్నారు, పర్యటిస్తూ ఉన్నారు. తమకు టికెట్ పక్కా అనుకున్నవారు, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు పొందినవారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వారికి ఇంకా ఏ హామీ తేలలేదు. ఇదొక అంశం ఉన్నది దీనికి సంబంధించింది. ఇక రెండవది, 2 వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం కూడా చెరో స్థానం అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నది మొత్తం 5 స్థానాలు ఇవ్వాలని. అది సాధ్యం కాదు. సాధ్యం కాని పక్షంలో చెరో లోక్సభ స్థానం ఇవ్వని వారు అడుగుతున్నారు. ఉదాహరణ, వారికి ఉమ్మడి నల్గొండలోను, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోను, వరంగల్లో తమకు పట్టుందని, తమకు టికెట్ కేటాయిస్తే గనక మిత్రపక్షంగా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా తమను గుర్తించాలని, తమకు టికెట్ ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీలు కోరుతూ ఉన్నాయి. కూననేని సాంబశివరావు పదే ఈ పొత్తుల గురించిన ప్రస్తావన తీసుకొని వస్తున్నారు, పదే విషయాలు మాట్లాడుతున్నారు. బహుశా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలకు టికెట్లు ఇస్తుందా లేదా, పొత్తు రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉంటుందా లేదా లోక్సభకు అనే విషయంలో స్పష్టత లేదు. అధిష్టానం నుంచి కూడా ఎలాంటి సంకేతాలు లేవు అని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులలో ఇప్పటికీ మనకున్న సమాచారాన్ని బట్టి ఇటు వామపక్షాల పొత్తులు, ఇతర పార్టీల నుంచి వచ్చేవారు, ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వారు, గెలుస్తారనే నమ్మకం ఉన్నవారు ఇత్యాది విషయాలపైన సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా సీరియస్గా పరిశీలన కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మనకు అందిన సమాచారాన్ని బట్టి ఇది కాంగ్రెస్ పార్టీలో ఈ నియోజకవర్గంలో వీరికి టికెట్ రావచ్చు అనే ఒక సూత్రప్రాయమైన సూచనాప్రాయమైన అంచనా ఇది.